ఈ పొద్దుచ్చి ఆయన ఒక మెడలో కడ్డువా చేతులు వేస్తే త్వరలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేతిలో గుణపం పెట్టిన చట్టపరంగా ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఇక్కడ ఈ భీకరాలన్నీ వెళ్ళిపోతాయి. గుణపం ఏంటి? నిజాలు చెప్పాల్సిందే. మీరు 2 సార్లు అన్నారు సరే, ఇందాక అన్నారు ఏదో ఫ్లోలో అనుకున్నారు. ప్రమాణాల్లో అది ఒక కాన్సెప్ట్ అండి. బాగా కాల్చినటువంటి గుణపాన్ని చేయబట్టుకుని ఇలా దూస్తే నిజాయితీ నిరూపించుకున్నటువంటి ఒక ప్రక్రియ అది. ఓకే, అదే ఇప్పుడు చట్టం సార్. పోలీసులు ఇప్పుడు రకరకాల నాలుగుతో గుచ్చడం ఒకటి అంటే ప్రమాణాలు. నేనేమంటున్నానంటే పోలీసులు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ లో మేము నిజాయితీగా జనార్దన్ రావు తెలియదని చెప్పినటువంటి దొంగ ఇతను లిక్కర్ కాలంకు దొంగ జోగి రమేష్ అని దేవుణ్ణి మొక్కుకొని వాళ్ళు అరెస్ట్ చేసిన ఆ గుణపాన్ని చేతిలో పెడితే ఏ వస్తాయి నిజం ఫ్లోలో వచ్చేస్తాయి. ఎవరెవరు ఉన్నారు ఈ లోపల ఆయన ఎన్ని గుళ్ళు తిరుగుతాడో పొడులు దండాలు పెడతాడో పెట్టుకోమని చెప్పి దాని తప్పలేదు. ఇప్పుడు నేను చివరిగా సార్ లాస్ట్ 10 సెకండ్ చెప్పండి. నువ్వు ఒక మంత్రి అయితే లేదా మీరు ఒక వాదన తీసుకొస్తే ఎవరినంటే తీసుకురావాలి? నీకు కన్సల్ట్, మీకు సబ్జెక్ట్ తెలుస్తా? నీ మీద కేసు పెట్టింది ఎవరు? కేసు ఇచ్చింది ఎవరు? నీకు ఏ డిపార్ట్మెంట్ పెట్టింది? దానికల్సి వాళ్ళతో మాట్లాడి మీరు రండి, నన్ను ఎందుకు అన్యాయంగా మాట్లాడాలి. కానీ ముఖ్యమంత్రిని రమ్మను దీపం పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారికి 1.25 లక్ష పనులు మీ మాదిరి పని పాట లేకుండా దొంగసారి కాల్చుకుంటా తిరుగుతూ ఉంటారా? ప్రమాణాలు చేసేదానికి వచ్చి లోకేష్ గారిని రమ్మను, డిప్యూటీ సీఎం రమ్మను. నీ చరిత్ర పుట్టలుగా నియోజకవర్గ ప్రజలకు తెలుసు. సాక్షాత్తు మహిళలతో సైగా తీసుకెళ్లి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి దాడికి పోయినోడు అంత భక్తి అంత ఎట్టొచ్చింది? సరే మరి ఏందో దీపం పెట్టుకొని చేతిలో పట్టుకున్నావే, కర్పూరం పెట్టుకో, 1 కేజీ గడ్డ చేతిలో పెట్టుకొని కదలకుండా నిలబడుకో. తాగిందంటే నేను వాస్తవాలు మాడుతాను. అయ్యా జోగి రమేష్ చేతిలో 1 కేజీ కర్పూరం పెట్టుకొని నిలబడు. నీ చెయ్యి కాలకుండా ఉంటే నీది నీతి అని నమ్ముతారు. అవన్నీ ఎడన్నా చెప్పాలా కాకమ్మ కథలు? ఇదంతా ఒక డ్రామా సార్. నన్ను ఏడిపిస్తున్నారు, సింపతి కోసం చేసేటువంటి ప్రయత్నం. అతని మీద అతని ఇంట్లోనే సింపతి లేదు. వాస్తవం చెప్పాలంటే ఇటువంటి మాటలు మాట్లాడినందుకు ఒక మహిళలను అతని ఇంట్లో కూడా సింపతి లేదు. అది అందరికీ తెలుసు. నువ్వు ఇలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి వాళ్ళ బంధువులు కూడా అతనికి చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. కాబట్టి ఇటువంటి ఎన్ని నాటకాలు చేసినా చట్టం ఎన్డీఏ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చట్టం తన పని అత్యంత సిన్సియర్ గా చేసుకోబోతుంది. థ్యాంక్ యూ.